14 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ రోజు వెండి తెరకి కల వచ్చింది. 14 ఏళ్ల తర్వాత తెలుగు సినీ రంగానికి ఈ వేదిక ఓ వేడుకను తీసుకొచ్చింది. 14 సంవత్సరాల తరువాత తెలుగు చలనచిత్ర వినీలాకాశంలో కృష్ణపక్షం నేటితో ముగిసింది. 2 తెలుగు రాష్ట్రాలు ఏర్పడిన నేపథ్యంలో సుమారు దశాబ్దం పైచిలుకు కాలంలో ప్రభుత్వం పరంగా తెలుగు చలనచిత్రాలకు బహుమతులందించే సంప్రదాయంలో విరామం ఏర్పడింది. ఈ నేపథ్యంలో తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ పేరుతో మాన్య ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరుగున పడిన సంప్రదాయాన్ని పునరుద్ధరించడం హర్షదాయకం, అభినందనీయం. తెలంగాణ రాష్ట్రంలో కవులకు, కళాకారులకు, సినీ ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా ఇచ్చే అవార్డులకు గద్దర్ అవార్డ్స్ అనే పేరు పెట్టి గద్దరన్నను గౌరవించుకుందామని చెప్పి ఈ వేదిక మీద నుంచి చెప్తున్నారు. కార్యక్రమంలో భాగంగా 2024వ సంవత్సర పరిధిలో తెలుగు చలనచిత్ర రంగానికి సంబంధించిన వివిధ కేటగిరీల విజేతలతో పాటు 2014 నుంచి 2023 వరకు ఉత్తమ చలనచిత్రాల నిర్మాతలకు సైతం తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ మాన్య తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు అందజేస్తారు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, కోట్లాది ప్రాణమా.